ఆంధ్రుల జీవనాడిగా చెప్పబడుతున్నటువంటి పోలవరం ఒక పక్క ఉరుకుల పరుగుల మీద శరవేగంగా పూర్తి చేయడానికి చంద్రబాబు గారు కృషి చేస్తున్నారు. దానికి కేంద్రం నుంచి కూడా సహాయం అందుతుంది. ఇప్పటికే దాని ప్రాజెక్టు మీద పూర్తి అంచనాలతో పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఒక డెడ్ లైన్ దాదాపుగా 2027 ఎండింగ్ లేదా 2028 నాటికి పోలవరాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు గారు ఇప్పటికే చెప్పడం జరిగింది. ఆ పనులకు సంబంధించి అధికారులకు డెడ్ లైన్ కూడా పెట్టారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏళ్ల తరబడి పోలవరం నిర్వాసితులు తమకు రావాల్సిన పరిహారాల గురించి పోరాడుతూనే ఉన్నారు. 2017లో చంద్రబాబు గారు అప్పట్లో ఒక 800 నుంచి 850 కోట్ల రూపాయలు పరిహారం కింద విడుదల చేయడం జరిగింది. అది కొంతవరకు మాత్రమే, మిగిలిన పరిహారాన్ని కూడా ఇవ్వాలి. అయితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్వాసితులకు 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని చెప్పి ఎన్నికల హామీలలో ప్రచారం చేసి, ఆయన పోలవరం పర్యటించినప్పుడు ప్రచారం చేసి, తరువాత 5 ఏళ్ల పాటు చిల్లి గవ్వ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. పైగా 2-3 సార్లు పోలవరం వెళ్ళిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలంటే అంతా స్క్రిప్ట్ ఉంటుంది, ప్రిపేర్ చేసిన వాళ్ళు ఎదురుగా ఉంటారు. బట్ అనుకోకుండా ఒకసారి జగన్మోహన్ రెడ్డి పోలవరం వెళ్ళిన సందర్భంలో అనుకోకుండా స్క్రిప్ట్లో లేని వాళ్ళు ఎదురైపోయి ఈ నిర్వాసితులకు రావాల్సిన సొమ్ముల గురించి అడిగితే ఈ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఇస్తే నేను ఇస్తానని చెప్పాడు. మరి ఎన్నికల్లోనేమో ఇచ్చే బాధ్యత నాది 10 లక్షలు అన్నాడు. కానీ తర్వాత అడిగితే ఏమన్నాడు, ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాల్సినవి కాదు, కేంద్ర ప్రభుత్వం ఇస్తే నేను మీకు ఇచ్చేస్తాను, కేంద్ర ప్రభుత్వం నాకు ఇవ్వలేదని చెప్పి తప్పించుకుని పారిపోయాడు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చిత్తశుద్ధితో కట్టుబడినటువంటి చంద్రబాబు గారు తాజాగా 1000 కోట్ల రూపాయలు నిర్వాసితులకైతే విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ మొన్న శుక్రవారం నుంచి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వారి నష్టపరిహారం అంతా కూడా వారి ఖాతాల్లో జమ అయిపోతుండటంతో వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఎందుకనంటే దాదాపుగా 2017 తర్వాత అప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపుగా 8 ఏళ్ల నుంచి కూడా 7 నుంచి 8 ఏళ్ల నుంచి వాళ్ళకి పరిహారమే లేదు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ₹1 కూడా వాళ్ళకి జమ చేయలే. దీంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. అప్పట్లో చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో కూడా చెప్పారు, పోలవరం నిర్వాసితులను మేము వస్తే ఆదుకుంటామని. వాస్తవానికి ఈ సమయానికి ఇస్తాం, ఆ సమయానికి ఇస్తామని కూడా చెప్పలా. కానీ అనూహ్యంగా అసలు పోలవరం నిర్వాసితులకు నిధులు ఇస్తారని కూడా ఎవరు ఊహించలా. అనూహ్యంగా చంద్రబాబు గారు ఉన్నట్టుండి ఒక్కసారిగా 1000 కోట్ల రూపాయలు జమ చేయటం, అవన్నీ కూడా వారి ఖాతాల్లో నష్టపరిహారం అంతా జమ అవుతుండటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. దాంతో ఎక్కడికక్కడ చంద్రబాబు గారి చిత్రపటాలకు పాలాభిషేకం కూడా చేస్తున్నారు, పాలాభిషేకం చేస్తున్నారు. ఎందుకంటే నిర్వాసితులను ఆ రోజు 2017లో ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆదుకుంది చంద్రబాబు గారే, ఈ రోజు కూడా డబ్బులు ఇచ్చి ఆదుకున్నది చంద్రబాబు గారు. ఇంకా కొంత మొత్తం వచ్చినా దాన్ని కూడా ఇస్తామని చెప్పారు. ఇందులో పోలవరం నిర్వాసితులు అంటే ఎవరైతే ఇందులో ట్రైబల్స్ ఉంటారో వారికేమో 7 లక్షలకి చిల్లర ఇచ్చారు, మిగిలిన వారికేమో 6.36 లక్షల చొప్పున ఇచ్చారు. 10 లక్షల నుంచి 40 లక్షల వరకు కూడా పొందిన వాళ్ళు ఈరోజు ఇందులో ఉన్నారు ఫలితం. ఎందుకంటే మళ్ళీ ఇందులో ప్రభుత్వం ఇచ్చే మాకు పునరావాసం మాకు అవసరం లేదంటే అడిషనల్గా వాళ్ళకి వచ్చే దాని మీద ఇంకొక 2,85,000 కల్పిస్తారు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే పునరావాసం వాళ్ళకి అవసరం లేదు. దీంతో పాటు జగన్మోహన్ రెడ్డి హయాంలో పునరావాసం కోసం ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు జగన్మోహన్ రెడ్డి బిల్లులు కూడా చెల్లించకపోయా, అందులో దానికి కూడా కొంత మొత్తం ఇప్పుడైతే చెల్లించారు, మిగిలిన త్వరలోనే చెల్లిస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, 22 నాటికో ఎప్పటికో నేను ఈ 41 ఏదైతే కాంటూరు ఉందో ఆ ముంపు ప్రాంతానికి సంబంధించి మొత్తం నిధులు ఇచ్చేస్తానని చెప్పాడు. అంటే ఆ ముంపు 41.15 అంత కాంటూరు హైట్ ఉంది. సో ఆ హైట్ పరిధిలో ఉన్నటువంటి ముంపు ప్రాంతాలకు నేను నిధులు ఇస్తానని చెప్పి 2022 డెడ్ లైన్ పెట్టాడు. 2024 ఎన్నికలు అయ్యే సమయానికి కూడా వారికి ₹1 ఇవ్వాల. కానీ చంద్రబాబు గారు నేను ఈ టయానికి ఇస్తా ఆ టయానికి ఇస్తాను డెడ్ లైన్లు ఏం పెట్టలేదు, ఎప్పుడు ఇస్తామనేది కూడా ఏమి చెప్పలా, ఆదుకుంటామని మాత్రం చెప్పారు. కానీ అకస్మాత్తుగా ఒక రకంగా ఏంటంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే దీనికి ప్రచారం లేదు, ఇస్తామని చెప్పలేదు, ఉన్నట్టుండి అకౌంట్లో డబ్బులు పడిపోవడం స్టార్ట్ అయింది. అప్పుడు అర్థమైంది, పోలవరం నిర్వాసితులకు కూటమి ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చింది, ఆ డబ్బులే ఇప్పుడు పడుతున్నాయి అని చెప్పి 30 లక్షలు 40 లక్షలు 20 లక్షలు 10 లక్షలు అనేక మందికి పడ్డాయి. వాళ్ళు కోల్పోయిన భూమి కానివ్వండి, ఇల్లు కానివ్వండి, లేదా ఇతర ఆస్తులు కానివ్వండి, వాటి ఆధారంగా వారికి ఎంతైతే వస్తుందో అంత మొత్తాన్ని కూడా జమ చేసుకుంటూ వస్తున్నారు. సుమారుగా 10,000 మంది అకౌంట్లలో ఇప్పుడు ఈ 1000 కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి. వాళ్ళందరూ కూడా ఆనందంతో ఉన్నారు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. పోలవరం నిర్వాసితులకు 1000 కోట్లు, దాదాపుగా 10,000 మంది ఖాతాల్లో సొమ్ము జమ. అంటే మనం మాట్లాడుకుంటే
10,000 కుటుంబాలకు ఈరోజు చంద్రబాబు గారు న్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ఆ కుటుంబానికి ఒక ఖాతా ఉంటుంది. సాధారణంగా ఎవరి పేరు మీద ఆస్తులున్నా సాధారణంగా ఒక ఖాతా అయి ఉండొచ్చు. సో దీనికి సంబంధించి అంటే 10,000 మంది ఆ కుటుంబాలలో 10,000 కుటుంబాలలో ఈరోజు చంద్రబాబు గారు వెలుగులు నింపారు. పాపం వాళ్ళు తీవ్రంగా పోరాడుతున్నారు. ఎందుకంటే ఇటు పోలవరం ప్రాజెక్టులోన భూములు ఆస్తులన్నీ కోల్పోయారు. గవర్నమెంట్ నుంచి రావాల్సిన పరిహారమా రావట్లేదు. వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా చేసుకోలేని పరిస్థితి. అక్కడేమో దానికి ఆస్తులు లేవు, ఇక్కడేమో చేతులు చిల్లిగవ్వలేదు. సో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఆ తూతూ మంత్రంగా గతంలో కల్పించినటువంటి ఆ పునరావాసంలో ఉంటూ ఏదో ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు గారు వారికి రావాల్సిన పరిహారాన్ని ఎప్పుడైతే చెల్లించడం మొదలుపెట్టారో, ఎప్పుడైతే అకౌంట్లో పడటం మొదలైందో దాంతో వారి ఆనందానికి అవధులు లేవు. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారం విషయంలో 5 ఏళ్లుగా సాగుతున్న నిరీక్షణకు కూటమి ప్రభుత్వం తెరదించింది. ఏలూరు జిల్లాలోని ప్రధానంగా ప్రాంతాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. వేలేరుపాడు, కుక్కునూరు అంటే ఇవి తెలంగాణ నుంచి మనకి వచ్చినటువంటి జిల్లాలండి, మండలాలు. వేలేరు, కుక్కునూరు, అలాగే అల్లూరు జిల్లాలోని దేవీపట్నం, విఆర్పురం, చింతూరు, ఏటపాక, కోనవరం మండలాల్లో దాదాపుగా 10,000 మంది నిర్వాసితుల ఖాతాల్లో వ్యక్తిగత నష్టపరిహారాలను కలిపి దాదాపుగా 1,000 కోట్ల మేర జమ అయినట్లు తెలుస్తుంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు 6,875 మంది ప్రధాన నిర్వాసితులు ఈ కుక్కునూరు, వేలేరుపాడులో ఉంటారు. ఆ రోజు చంద్రబాబు గారు 2014లో గెలిచిన వెంటనే ఈ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి 7 మండలాలను విలీనం చేయించుకున్నారు. కాబట్టి ప్రాజెక్టు ఈరోజు ఎటువంటి ఆటంకాలు లేకుండా నడుస్తుంది. కానీ వేరే గవర్నమెంట్ ఉండుంటే ఖచ్చితంగా మళ్ళీ ఇది ఒక ఇష్యూలాగా మారేది. సో ఆ రోజు చంద్రబాబు గారు చేసిన మంచి పని అది. తరువాత పోలవరం మండలంలో ఒక 153 మంది, అలాగే అల్లూరు జిల్లాలో దాదాపు ఒక 3,000 మంది ఉన్నారు. ఇందులో గిరిజనులకేమో 7.11 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నారు. గిరిజనేతరులు అంటే గిరిజనులు కాని వాళ్ళు, ప్రధానంగా 80-90% గిరిజనులే ఉంటారు అక్కడ. గిరిజనులు కాని వారికి మాత్రం 6.36 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నారు. ఇళ్ల స్థలాలకు, పొలాలకు నష్టపరిహారం ప్రభుత్వం, అలాగే పునరావాసం వద్దని నిర్ణయించుకుంటే వారికి అదనంగా మరొక 2.85 లక్షలు అయితే ఇస్తున్నారు. అలాగే పునరావాస కాలనీల్లో గుత్తిదారులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా కొంత మేరకైతే ఈ 1,000 కోట్లు చెల్లించినట్టుగా ఉంది. వైకాపా పాలనలో పరిహారం అందుతుందని నిర్వాసితులు ఎదురు చూశారు. అప్పట్లో సీఎం జగన్ 2022 సెప్టెంబర్, ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన డెడ్ లైన్, 2022 సెప్టెంబర్ నాటికి 41.15 కాంటూరు సొమ్ము ఇస్తామంటూ హడావిడి చేసినా ఫలితం లేదు. కూటమి సర్కారు అధికారం చేపట్టిన 6 నెలల్లోనే పరిహారం జమ చేయడంతో నిర్వాసితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచే వారి ఖాతాల్లో పరిహారం జమ కావడం మొదలైంది. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల నుంచి 40 లక్షల వరకు కూడా అందింది. అంటే వాళ్ళు కోల్పోయిన దాన్ని బట్టి 40 లక్షలు అంటే వాళ్ళు ఆస్తి ఎక్కువ ఉండొచ్చు, అందులో ఇళ్ళు ఉండొచ్చు, ఇంకా ఏదైనా ఇతరవి ఉండొచ్చు. సో దీనికి సంబంధించిన వార్త ఇంకోటి కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇది పోలవరం నిర్వాసితుల ఖాతాల్లో డబ్బు జమ, ఎన్నో ఏళ్లు నిరీక్షణకు తెలదించిన బాబు సర్కార్ అని చెప్పి 2017లో అప్పుడు 800 కోట్ల రూపాయలను చంద్రబాబు గారు ఇచ్చారు. మళ్ళీ 7 ఏళ్ల తరువాత మరొక 815 కోట్లు ఇప్పుడు ఇచ్చారని చెప్పి ఇచ్చింది. దాదాపుగా 10,000 మంది నిర్వాసితుల ఖాతాల్లో డబ్బు జమ అయినట్టుగా చెప్పారు. గిరిజనులకు 7.11 లక్షల చొప్పున, గిరిజనేతలకు 6.36 లక్షల చొప్పున ఇచ్చారు. అలాగే ఇళ్ల స్థలాలకు, పొలాలకు కూడా పరిహారం అయితే ఇచ్చినట్టుగా ఇందులో అయితే రాయటం జరిగింది. సో పోలవరం నిర్వాసితులకు ఒకే రోజు 815 కోట్ల రూపాయలు, అంటే ఒకే రోజులో 815 కోట్ల రూపాయలు విడుదల చేసి జమ చేసినట్టుగా చెప్పారు. ఎన్నో ఏళ్ల ఎదురు చూపులకు కొత్త ఏడాది వేళ తెర అనూహ్యంగా పరిహారాలు చెల్లింపు. ఇందాకే చెప్పా, దీనికి ఎటువంటి ప్రచారం లేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా చంద్రబాబు గారు నిర్ణయించుకుని చెల్లిస్తున్నటువంటి సొమ్ము ఇది. వాస్తవానికి పోలవరం, అమరావతి నిర్మాణాలు నిధులు కష్టంగా ఉంది అయినా తెలుసు. బట్ అలాగని పోలవరం నిర్వాసితులకు అన్యాయం చేయకూడదనే ఒక ఉద్దేశంతో విడుదల చేశారు. నిర్వాసితుల్లో పెళ్లి బిక్కిన సంతోషం, ఊరూరా సంబరాలు, పాలాభిషేకాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచే వారి ఖాతాలో జమ అవుతుండడంతో ఆనందానికి అవధులు లేవు. 2017 అక్టోబర్లో అప్పటి చంద్రబాబు గారు 800 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒకే రోజు 815 కోట్ల రూపాయలు విడుదల చేసి పోలవరం నిర్వాసితుల కళ్ళలో అయితే ఆనందం నింపారు, వాళ్ళ కుటుంబాలలో ఆనందం నింపారు. చంద్రబాబు గారు చెప్పిన పని చేస్తారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చెప్పిన పని చెయ్యడు, మోసగాడు అనటానికి కూడా ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే 2022 సెప్టెంబర్ నాటికి నేను పరిహారం చెల్లిస్తానని ఒక డెడ్ లైన్ పెట్టి ఆ తర్వాత అడిగితే కేంద్రం డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు ఇస్తే నేను ఇస్తానని చెప్పి తప్పించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఎప్పుడు ఇస్తామో కూడా చెప్పకుండా
చెప్పకుండానే ఉన్నట్టుండి ఒక్కసారిగా నిధులు విడుదల చేసి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తూ వాళ్ళ ముఖంలో ఆనందం నింపినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. సో ఇద్దరికి మధ్య చాలా తేడా ఉంది. చంద్రబాబు గారు 72% పోలవరం పూర్తి చేశారు. ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కేవలం 2% పోలవరం మాత్రమే పూర్తి చేసి 5 ఏళ్లలో ఆయన గట్టిగా 5 సార్లు కూడా పోలవరం పర్యటనకి వెళ్ళాలి. చంద్రబాబు గారు నెలకు 4 సార్లు వెళ్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 5 సార్లు కూడా వెళ్ళలేదు. కానీ యుద్ధ ప్రాతిపదికన పోలవరం అని జగన్మోహన్ రెడ్డి బైబిల్, భగవద్గీత, ఖురాన్ అన్నటువంటి ఆ మేనిఫెస్టోలో పెట్టాడు. మీరు కావాలంటే చెక్ చేయండి. యుద్ధ ప్రాతిపదికన పోలవరం అన్నాడు. మా తండ్రి విగ్రహం 100 అడుగులు పెడతాను అన్నాడు. సరే 100 కాకపోతే 200 అడుగులు పెట్టుకో. దేవినేని ఉమామహేశ్వరరావుకి నాడు ఎవరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దేవినేని ఉమామహేశ్వరరావుకి పట్టుబట్టలు పెడతాను అన్నాడు. 2 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తే మీరు పార్టీని మూసేస్తారా అని అడిగాడు. బుల్లెట్ ఎప్పుడు వచ్చింది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి అసెంబ్లీలో సినిమా డైలాగులు చెప్పాడు. చివరికి ఆయనకే దిక్కు లేదనుకోండి, అది వేరే విషయం. తర్వాత అంబటి రాంబాబు గారు వచ్చి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో మేము చెప్పలేమన్నాడు. అది ఇంకో వేరే విషయం అనుకోండి. ఏది ఏమైనా మొత్తంగా పోలవరం నిర్వాసితుల కళ్ళలో మాత్రం చంద్రబాబు గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కానివ్వండి ఆనందం నింపిందనడంలో ఎటువంటి సందేహం లేదు.